బులెటిన్లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత తొలిసారిగా తెలంగాణ హైకోర్టుకు చేరుకున్నారు సీఎం కేసీఆర్. హైకోర్టులో 12 మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు సీజే రాధాకృష్ణన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ హైకోర్టు నుంచి అందిస్తారు. సునీల్, థ్యాంక్ యూ మహేశ్వరి. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఈ రోజు నుంచి కూడా ప్రారంభం కానుందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ రాజ్భవన్లో చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది గవర్నర్ చేతుల మీదుగా. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులకు 12 మంది న్యాయమూర్తులు మరికొద్దిసేపట్లోనే హైకోర్టు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో 12 మంది న్యాయమూర్తులు కూడా ప్రమాణ స్వీకారం చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా మరికొద్దిసేపట్లో చేయనున్నారని చెప్పవచ్చు. అయితే 1956 రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956లో అప్పుడు హైకోర్టు ప్రారంభం కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా హైకోర్టు 12 మంది న్యాయమూర్తులతో ఈ హైకోర్టు అప్పటి నుంచి ప్రజలందరికీ అందుబాటులో రానుంది. దీని తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014 సంవత్సరం ఏర్పడిన తర్వాత ఉమ్మడి న్యాయస్థానంగా కొనసాగడం వచ్చింది. అప్పటి నుంచి బోర్డు కూడా ఉమ్మడి హైకోర్టు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని కూడా బోర్డు ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ స్టేట్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని మనం బోర్డు కూడా చూస్తున్నాం. అప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా ఈ ఉమ్మడి హైకోర్టుగా ఉన్నటువంటి ఈ యొక్క కోర్టు ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా కొనసాగుతుంది. అదేవిధంగా ఈరోజు 12 మంది న్యాయమూర్తులు కూడా మరికొద్దిసేపట్లోనే చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిలో జస్టిస్ సంజయ్ కుమార్, అదేవిధంగా జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ ఆడవెల్లి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా జస్టిస్ నవీన్ రాయ్, అదేవిధంగా జస్టిస్ చల్లా కోదండ చౌదరి, అదేవిధంగా జస్టిస్ శివశంకర్ రావు, అదేవిధంగా జస్టిస్ షమీం అఖ్తార్, అదేవిధంగా జస్టిస్ పోటపల్లి కేశవరావు, జస్టిస్ ఆనంద్ కుమార్ షావిలి, అదేవిధంగా జస్టిస్ తోడుపూరి అమర్నాథ్ గౌడ్, అదేవిధంగా జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి. వీరు 12 మంది కూడా మరికొద్ది సేపట్లోనే తెలంగాణ హైకోర్టులో వీరందరూ కూడా రాధాకృష్ణ చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హైకోర్టు ఏర్పడడం, అదేవిధంగా వీరందరి ప్రమాణ స్వీకారాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా చేరుకోవడం జరిగింది. కేసీఆర్తో పాటు రాష్ట్ర డీజీపీ, అదేవిధంగా తెలంగాణ మాజీ మంత్రులు, అదేవిధంగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ కూడా కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. వీరందరూ కూడా 12 మంది న్యాయమూర్తులను కూడా మరికొద్ది సేపట్లోనే చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేపిస్తారని తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఉమ్మడి హైకోర్టు 2014 నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం, అదేవిధంగా పెద్ద ఎత్తున డిమాండ్లు చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి చొరవ నేపథ్యంలో ప్రత్యేక 2 రాష్ట్రాలకు కూడా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తూ ఇటీవల రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి జనవరి 1 నుంచి కూడా 2 రాష్ట్రాలకు అమరావతిలో, విజయవాడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేయడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఉన్నటువంటి ఉమ్మడి హైకోర్టుని తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న అమరావతికి న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా హైదరాబాదు ప్రధాన ఉమ్మడి హైకోర్టు నుంచి వారందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కోర్టు సిబ్బంది దాదాపు 2 లక్షల దాదాపు సంవత్సరానికి రోజుకు దాదాపు ఇప్పటివరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 లక్షల కేసులు పైగా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. 2 లక్షల కేసులను కూడా సత్వరం పరిష్కరించేందుకు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు కూడా డివైడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కేసులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కేసులని తెలంగాణ రాష్ట్రానికి కూడా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు కూడా అందుబాటులో ఉండని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి హైకోర్టు గవర్నర్ చేతుల మీదుగా చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయడం, అదేవిధంగా మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ చేతుల మీదుగా ప్రవీణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా ప్రవీణ్ కుమార్ కూడా మరికొద్ది సేపట్లోనే గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే 12 మంది తెలంగాణ న్యాయమూర్తులు కూడా హైకోర్టు ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావడం, వారందరి సమక్షంలోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారం కూడా మొదలు కానుందని చెప్పవచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ హైకోర్టుకు మొదటి చీఫ్ జస్టిస్గా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణన్కు అభినందనలు తెలిపారు. Faithfully, duly and faithfully, and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office, without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution, and the laws. With the permission of the Honorable Governor for the State of Telangana, I declare that the swearing-in ceremony for administering the oath of the office is concluded. Lakshmi, Papa, Kakada.